హిందూ పంచాంగం ప్రకారం మొదటి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. మార్చి 14వ తేదీన ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఆ రోజే హోలీ పండుగ కూడా. సాధారణంగా చంద్రగ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల ముందే సూతకకాలం ప్రారంభమవుతుంది. అయితే ఈసారి భారతదేశంలో చంద్రగ్రహణ ప్రభావం కనిపించే పరిస్థితి లేదు. అయినా చంద్రగ్రహణం వేళ ఎటువంటి శుభకార్యాలు చేయడానికి ఎవరు ముందుకు రారు. పండితులు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. చంద్రగ్రహణం దాదాపు సమయాన్ని చూసుకున్నట్లయితే మార్చి 14వ తేదీన ఉదయం 9 గంటల 29 నిమిషాలకు మొదలవుతుంది. మధ్యాహ్నం 3 గంటల 39 నిమిషాల వరకు ముగుస్తుంది. అంటే మొత్తం 6 గంటల సేపు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అనేది కూడా తెలియజేస్తూ ఉన్నారు. చంద్రగ్రహణం సమయంలో ఈ చంద్రగ్రహణం పట్టిన సమయాన్ని సూతకకాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో కొన్ని చేయవలసిన పనులు చేస్తే చాలా శుభప్రదంగా ఏంటో ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఈ చంద్రగ్రహణ సమయమైనా సూర్యగ్రహణ సమయమైనా దాన ధర్మాలు చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఇది రాసుల వారీగా కొన్ని పరిహారాలు పాటిస్తే చాలా మంచి జరుగుతుందని, రాజయోగాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఏ రాశి వారికి ఎలాంటి పరిహారం ఉందనేది ఒకసారి చూస్తే, మేషరాశి వారు చంద్రగ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి గోధుమలు, పప్పు, ఎర్రటి పువ్వులను, చందనాన్ని వాటిని దానం చేస్తే గ్రహణ దోషం రాకుండా ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు. సుఖ సంతోషాలు, ఉద్యోగంలో రాణింపు కూడా ఉంటుందని తెలియజేస్తున్నారు. వృషభ రాశి వారు ఈ యొక్క చంద్రగ్రహణ కాలంలో సూక్తం పారాయణం చేసి తెల్లటి వస్తువులను, పదార్థాలను, దుస్తులను దానం చేస్తే వారికి పురోగతి లభిస్తుందని తెలియజేస్తున్నారు. ఇక మిథున రాశి వారు చంద్రగ్రహణ సమయంలో ఇష్టదేవత పారాయణం చేసి దుర్గాదేవికి పండ్లను సమర్పించి గ్రహణ కాలంలో గోమాతకు పచ్చిగడ్డిని తినిపిస్తే మంచి జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. కర్కాటక రాశి వారు చంద్రగ్రహణ కాలంలో అన్నం, పాలు, నెయ్యి, కర్పూరం, తెల్లటి పువ్వులు, ముత్యాలు వీటిని దానం చేస్తే చాలా మంచిదని, ఆ శివయ్య ఆరాధన కూడా కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇక సింహరాశి చంద్రగ్రహణ సమయంలో ఆదిత్య స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిదని తెలియజేస్తున్నారు. ఇక ఆవు పాలను దానం చేయడం చాలా మంచిదనే విషయాన్ని కూడా సింహరాశి వారికి తెలియజేస్తున్నారు. అలాగే ఆవ నూనె, గోధుమలు, ఎర్రటి వస్త్రాలు కూడా రామమందిరంలో దానం చేస్తే మంచిదనే విషయాన్ని కూడా సింహరాశి వారికి తెలియజేస్తున్నారు. ఇక కన్యారాశి వారికి ఈ ఏడాది అత్యద్భుతంగా ఉండబోతోంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం తర్వాత మరింత బాగుండబోతోంది. వీరు ఆవు నేతిని ఏ దేవాలయంలో ఇచ్చినా సరే చాలా మంచిదనే విషయాన్ని కూడా కన్యారాశి వారికి తెలియజేస్తున్నారు. ఇక తులారాశి వారు చంద్రగ్రహణ సమయంలో కర్పూరము, పంచదార, పాలు, నెయ్యి, కూరగాయలు, పండ్లు ఇలాంటి వాటిని దానం చేస్తే చాలా మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు పండితులు. వృశ్చిక రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో సుందరాకాండ పారాయణం చేస్తే మంచిదని, గ్రహణ కాలంలో పేదలకు గుమ్మడికాయ, బెల్లం, ఎర్రటి పువ్వులు, ఎర్రటి వస్త్రాలు, మినువులు, కందిపప్పు వంటివి దానం చేస్తే మంచిదని తెలియజేస్తున్నారు. ఇక ధనుసు రాశి వారు చంద్రగ్రహణం వేళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలని, పసుపు రంగులో ఉండే పండ్లు, పువ్వులు, గోధుమలు, ఉప్పు, పంచదార వంటి ఆహార ధాన్యాలు, ఇతర పదార్థాలు దానం చేస్తే మంచిదని తెలియజేస్తున్నారు. ఇక మకర రాశి వారు చంద్రగ్రహణ సమయంలో శని చాలీసా పఠించాలని, నల్లటి దుస్తులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని కూడా తెలియజేస్తున్నారు. కుంభరాశి వారు చంద్రగ్రహణ సమయంలో ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. బియ్యం, గోధుమలు, పంచదార, పండ్లు, ఎర్రటి పువ్వులు, బట్టలు దానం చేస్తే మంచిదని తెలియజేస్తున్నారు. మీనరాశి వారికి చంద్రగ్రహణ సమయంలో విష్ణు చాలీసా లేదా రామాయణం, మహాభారతాలు చదవాలని, పసుపు రంగులో ఉండే పదార్థాలు, దుస్తులు దానం చేస్తే ఆ ఇంట సంపద పెరుగుతుందని, ఉద్యోగ వ్యాపారంలో రాణింపు ఉంటుందనే విషయాన్ని కూడా పండితులు తెలియజేస్తున్నారు.